ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజయాల పరంపర కొనసాగుతోంది. హ్యాట్రిక్ విక్టరీతో లీగ్ దశను ముగించింది రోహిత్ సేన. ఇప్పటికే సెమీస్ చేరిన భారత్ జట్టు న్యూజిలాండ్ తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ లో 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో గ్రూప్ ఏలో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా ఈ నెల మార్చి 8న జరిగేటటువంటి తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడబోతుంది. న్యూజిలాండ్ జరిగినటువంటి మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేరించిన భారత్ నిర్ణయించిన 50 ఓవర్స్లో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. భారత బ్యాటర్స్ లో శ్రేయస్ అయ్యర్ కీలక ఇన్నింగ్స్ ఆడి హాఫ్ సెంచరీ చేశారు. అక్షర్ పటేల్ రాణించారు. చివర్లో హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించాడు. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ నిరాశపరిచారు. ఓ దశలో 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియాను శ్రేయస్, అక్షర్ పటేల్ ఆదుకున్నారు. ఈ జోడీ 4వ వికెట్కు 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఇక టార్గెట్ ఛేదంలో భారత స్పిన్నర్స్ దాటికి న్యూజిలాండ్ 45.3 ఓవర్స్లో 205 పరుగులకే కుప్పకూలిపోయింది. కేన్ విలియమ్సన్ ఒక్కడే పోరాడారు. మిచెల్ శాంట్నర్, విల్ యంగ్, డారిల్ మిచెల్, టామ్ లెథమ్, గ్లెన్ ఫిలిప్స్ అంతగా రాణించలేదు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 42 పరుగులకు 5 వికెట్లతో అదరగొట్టాడు. కుల్దీప్ యాదవ్కు 2 వికెట్లు దక్కగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాకు ఒక్కో వికెట్ దక్కింది. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజయాల పరంపర కొనసాగుతోంది. హ్యాట్రిక్ విక్టరీతో లీగ్ దశను ముగించింది రోహిత్ సేన. ఇప్పటికే సెమీస్ చేరిన భారత్ జట్టు న్యూజిలాండ్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో గ్రూప్ ఏలో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా ఈ నెల 4న జరిగే తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడబోతుంది. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. భారత బ్యాటర్స్లో శ్రేయస్ అయ్యర్ కీలక ఇన్నింగ్స్ ఆడి హాఫ్ సెంచరీ చేశారు. అక్షర్ పటేల్ రాణించాడు. చివర్లో హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించాడు. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ నిరాశపరిచారు. ఓ దశలో 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియాను శ్రేయస్, అక్షర్ పటేల్ ఆదుకున్నారు. ఈ జోడీ 4వ వికెట్కు 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఇక టార్గెట్ ఛేదంలో భారత స్పిన్నర్ల దాటికి న్యూజిలాండ్ 45.3 ఓవర్స్లో 205 పరుగులకే కుప్పకూలిపోయింది. కేన్ విలియమ్సన్ ఒక్కడే పోరాడారు. మిచెల్ శాంట్నర్, విల్ యంగ్, డారిల్ మిచెల్, టామ్ లెథమ్, గ్లెన్ ఫిలిప్స్ అంతగా రాణించలేదు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 42 పరుగులకు 5 వికెట్లతో అదరగొట్టాడు. కుల్దీప్ యాదవ్కు 2 వికెట్లు దక్కగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాకు ఒక్కో వికెట్ దక్కింది.